డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అమలాపురంలో కోడి పందాల నిర్వహణకు బారులు సిద్ధం చేశారు. ఇక భోగి పండుగ రోజున ఉదయం 11 గంటల ముహూర్తంగా నిర్ణయించుకొని నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈసారి కూడా కోడి పందాలు జోరుగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పందాలను నిర్వహించడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలు అండదండలతోనే ఇదంతా సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. సంక్రాంతి పండుగ వస్తుందంటే ప్రజల మోములో ఆనందం, హడావుడి. ఏ రహదారి చూసినా సరే ఇటు కోనసీమ వైపు దారులు పరిగెడుతుంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ కోడి పందాల నిర్వహణకు చూపిస్తున్న మోజు మక్కువ మాత్రం చెప్పలేనంత అలివిగా ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కోడి పందాలు నిర్వహించనివ్వమో అంటూనే ఉన్న ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేయదు. కాబట్టి కోడి పందాలను ఈ 3 రోజుల పాటు అంటే పోలీస్ శాఖ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న వల్ల ఈ 3 రోజుల పాటు కూడా కోడి పందాలు నిర్వహిస్తారు. ఈ కోడి తొడగొట్టిన ఈ బర్రెలు ఎలా ఉంటాయని మనం పరికిస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా లక్షలాది రూపాయల పందెం కాస్తూ చాలా ఉద్విగ్నంగా చాలా గట్టిగానే జరుగుతాయి. ఈ రకరకాల కోడి పుంజులు తీసుకొస్తారు. ఈ బర్రెలు నిర్వహించి బర్రెలు ఎలా ఉంటాయంటే ఈ లోపల కోడి పుంజులు దెబ్బలాడి వీటి పోటీ వేరేగా ఉంటుంది. చూసే వీక్షకులు కేవలం నిర్వాహకులు, కేవలం ఈ ఎవరైతే వీటిపైన పైపందెం కాస్తారో వాళ్ళు లోపల ఉంటారు. ఇప్పుడు మనం ఈ చూసామండి ఈ ప్రాంగణం అంతాను. ఎవరైతే చూడడానికి వస్తారో వారంతా బయట నుంచి వస్తుంటారు. సాధారణంగా కోడి పుంజుల్లో కూడా ఈ కుక్కట శాస్త్ర ప్రకారం ఏ పుంజుతో తలపడాలి, దేని సామర్థ్యం ఎంత, పందెం ఎంత, ఇటువంటి ఎన్నో పరిగణనలు తీసుకుంటారు. అంటే వీటికి సాధారణంగా కత్తి కట్టమని చెప్తారు, కానీ సాధారణంగా కత్తి కట్టితేనే పోటీ రసవత్తరంగా సాగుతుందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఈ రకంగా చూసుకుంటే కనుక పోటీ కొన్ని సెకండ్ల నుంచి నిమిషాల వరకు సాగే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది. మంచి ఇక్కడ జాతి పుంజులు, అలాగే పోరాటానికి అనువుగా తీర్చిదిద్దిన పుంజులు అంటే మంచి శిక్షణతో పాటు చక్కగా నిర్వహించి వాటికి రకరకాలు అంటే జీడిపప్పు, బాదం పప్పు ఇటువంటి పప్పులతో పాటు మేక కైమా కూడా కొన్ని పుంజులకు పెడతారని చెప్పి తెలుస్తుంది. వీటన్నిటిని బాగా మేపి పోటీకి అనువుగా అంటే వాటికి వేడి నీటి స్నానం మొదలు రకరకాలుగా నీటిలో ఈదడం, తోకపట్లు ఆగి ఏ విధంగా దెబ్బ తగిలితే మళ్ళీ లేచి నిలబడాలి, గాల్లో ఏ విధంగా 2 కాళ్ళు ఆడించాలనే శిక్షణతో పాటు అనేక రకాలుగా తర్ఫీదు ఇచ్చిన కోడి పుంజులు మాత్రమే ఈ బరిలో దిగుతాయి. ముఖ్యంగా కోనసీమలో చూసుకుంటే కనుక కోట్లాది రూపాయలు చేతులు మారి ప్రక్రియ నిజంగా చాలా ఆశ్చర్యంగానే జరుగుతుంటుంది. వాస్తవంగా మనం చూసుకుంటే సంస్కృతికి అర్థం పట్టే కోడి పందాలని 3 రోజుల పాటు ఒక పర్మిషన్ ఇచ్చిన దీని అనుగుణంగా దీన్ని ఆధారం చేసుకొని జరిగే ఈ గుండాట కానీ ఇతర జూదక్రియలు కానీ సహించరాదు. అయితే పోలీసులు ఇంకా ఈ బరుల నిర్వహణకు అవన్నీ తప్పనిసరి పరిస్థితుల్లో చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతోనే ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. నిజంగా కేవలం ఈ కోడి పుంజుల్ని మన బొబ్బిలి సంస్కృతి రాజులు నిర్వహించారు. ఆ రోజు నుంచి ఈ విధంగా ఈ కోడి పుంజులతోటి ఈ పోటీలు జరుగుతున్నాయి అని దాన్ని మనం ఆధారంగా తీసుకున్నా సరే మిగిలిన ఇతర జూదక్రియలు జరగకపోతే మాత్రం ఈ 3 రోజుల పాటు కోడి పందాల నిర్వహణకు ఎటువంటి ఫిర్యాదులు వచ్చే అవకాశాలు లేవు. అయినప్పటికీ నిర్వాహకులు పెద్ద ఎత్తున అంటే కోట్లాది రూపాయలు ఆదాయం ఇటు వీళ్ళు ఆర్జిస్తారు. పందాల్లో చాలా మంది ఆస్తులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఉన్నా లేకున్నా సరే ఇక్కడ ముఖ్యంగా క్షత్రియులు తమ ఆదర్శంగా ఈ పోటీలు తీసుకొని వేలాది ఎకరాలను పణంగా పెట్టి ఈ 3 రోజుల పాటు నిర్వహించే కోడి పోటీల్లో పాల్గొంటుంటారు. కోడి పుంజుల పోటీల్లో ఏదేమైనా సరే ఈ కోడి పుంజుల పోటీలకి అంటే సంప్రదాయబద్ధంగా ఈ బరులు సిద్ధమైపోయినాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి ముహూర్తం మొదలవుతుంది. ఆ ఉదయం నుంచే ఈ కోడి పందాల నిర్వహణ, ఈ పోటీలు చాలా రసవత్తరంగా జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. వీడియోని చిన్నితో నదీం ఖాన్ దురాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ